హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా దొండకాయ టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లేట్ ఎందుకు మరి, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 to 15 పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినట్లు వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ ప్యాన్లో 300 గ్రామ్స్ దొండకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. వీటిని లో ఫ్లేమ్ మీద ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. సాల్ట్ 1/2 టీ స్పూన్ ఇలా మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసి కుక్ చేసుకుందాం. ఇలా లిడ్తో కవర్ చేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ఇలా జస్ట్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి, ఓవర్గా ఏం అవసరం లేదు ఈ చట్నీ కోసం. వీటిని పక్కన పెట్టేసుకుందాం. సేమ్ ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 టమాటో ఇలా కట్ చేసి వేసుకుందాం. టమాటోని స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మీడియం లెమన్ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఇలా మగ్గించుకుందాం. లాస్ట్లో ఇలా హ్యాండ్ఫుల్ కొత్తిమీర, హ్యాండ్ఫుల్ పుదీనా కాడలతో సహా వేసేసాను. జస్ట్ ఒక 1 మినిట్ ఇలా మగ్గించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకున్న వాటన్నిటిని గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిర్చి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలని వేసుకుందాం. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వీటిని కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక్కసారి మనం ఇలా మిక్స్ చేసుకుందాం. ఫైనల్గా మనం కుక్ చేసుకున్న టమాటోని ఇందులో వేసుకుందాం. వీటన్నిటిని వైల్ గ్రైండ్ చేసుకుందాం. ఈ టైంలో టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మన టమాటో దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ చట్నీ వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోశ ఎందులోనైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.